మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీకు నా లాస్ట్ వీడియోలో ఒక క్యాంటిలివర్ బీమ్కి 2 పాయింట్ లోడ్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది చెప్పాను కదా. ఇప్పుడు ఒక క్యాంటిలివర్ బీమ్కి యూడిఎల్ ఇచ్చినప్పుడు షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్, మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్, మ్యాక్సిమం షియర్ ఫోర్స్ ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మనం అదేంటిది డయాగ్రామ్ అనేది వేసుకోవాలి. క్యాంటిలివర్ బీమ్ అనేది ఎప్పుడు ఫిక్స్ చేసే ఉంటుంది. క్యాంటిలివర్ బీమ్ అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒక సైడ్ ఫిక్స్ చేసి ఉంటుంది, ఒక సైడ్ అనేది ఫ్రీ ఎండ్ ఉంటుంది. ఇలా ఒక సైడ్ ఫిక్స్ చేసి ఉంటుంది, ఒక సైడ్ అనేది ఇలా ఫ్రీ ఎండ్ ఉంటుంది. దీన్నే మనం క్యాంటిలివర్ బీమ్ అని అంటాం. సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటే 2 ఎండ్స్ సపోర్ట్స్ అనేవి ఉంటాయి. దీన్ని మనం సింప్లీ సపోర్టెడ్ అంటాం. క్యాంటిలివర్ అయితే గుర్తుపెట్టుకోండి, చాలా వరకు ఎగ్జామ్స్లలో క్యాంటిలివర్ గురించి అడుగుతారు. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏమి ఇచ్చిందంటే మన క్వశ్చన్లో ఒక క్యాంటిలివర్ బీమ్కి 4 మీటర్ స్పాన్ క్యారీస్ యూడిఎల్. 4 మీటర్ స్పాన్ అనేది యూడిఎల్ని క్యారీ చేస్తుందట. ఎంత? 20 కిలో న్యూటన్ పర్ మీటర్ ఓవర్ ఏ స్పాన్ ఆఫ్ 3 మీటర్. 3 మీటర్స్ కంట 20 కిలో న్యూటన్ యూడిఎల్ అనేది క్యారీ చేస్తుందంట. ఫిక్స్డ్ ఎండ్ అంటే ఇక్కడ నుండి 3 మీటర్స్, ఈ 3 మీటర్స్ కంట యూడిఎల్ అంట క్యారీ చేస్తుందంట. ఎంత? 20 కిలో న్యూటన్ పర్ మీటర్. అంటే ఇప్పుడు మనకి టోటల్గా 4 మీటర్స్ స్పాన్ ఇచ్చిండు, 3 మీటర్స్ ఏమో యూడిఎల్ని క్యారీ చేస్తుందంటే ఇంకో 1 మీటర్ మిగులుతుంది కదా. అంటే జస్ట్ అది నార్మల్గా ఉన్నట్టు, అది ఏ లోడ్ని క్యారీ చేస్తలే, జస్ట్ ఫ్రీ ఎండ్ అన్నట్టు. ఇప్పుడు మనం ఏ పాయింట్స్ అనేవి ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ ఏ, తర్వాత ఈ లాస్ట్ పాయింట్ బి, ఇక్కడ సి, ఇలా పెట్టుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే షియర్ ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. నార్మల్గా మీకు అందరికీ తెలుసు కదా, షియర్ ఫోర్స్ అంటే ఇలా, ఇప్పుడు సపోజ్గా ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకుందాం, లోడ్ అనేది ఇలా పడ్డప్పుడు, ఇలా 2 సైడ్స్న లోడ్ అనేది పడ్డప్పుడు ఇది అనేది ఇలా ఉన్నది, ఇట్లా ఇటు సైడ్ అన్నా లేకపోతే ఇటు లెఫ్ట్ సైడ్ అన్నా రైట్ సైడ్ అన్నా జరుగుతుంది. బెండింగ్ మూమెంట్ అంటే ఆబ్జెక్ట్ అనేది ఇలా హారిజంటల్గా ఉన్నప్పుడు లోడ్ ఇలా పడితే ఇలా అవుతుంది, లేకపోతే ఇలా అవుతుంది. దీన్నే మనం బెండింగ్ మూమెంట్ అంటాం. షియర్ ఫోర్స్ అంటే వర్టికల్గా ఉన్న దానికి ఇలా కావచ్చు, బెండింగ్ మూమెంట్ అంటే ఇలా హారిజంటల్గా ఉన్న దానికి ఇలా బెండింగ్ అవుతుంది. సో మనం దీనిలో ఫైండ్ చేసేది ఒక క్యాంటిలివర్ బీమ్కి షియర్ ఫోర్స్ అనేది ఎక్కడ యాక్ట్ అవుతుంది, బెండింగ్ మూమెంట్కి ఎక్కడ యాక్ట్ అవుతుంది, మనం ఎంత స్పాన్ తీసుకున్నప్పుడు అనేది ఇది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే షియర్ ఫోర్స్ అనేది ఫైండ్ చేద్దాం. షియర్ ఫోర్స్ ఫస్ట్ షియర్ ఫోర్స్ని మనం షార్ట్ కట్గా ఎస్ఎఫ్ అనుకుందాం. ఎస్ఎఫ్ ఎట్ బి దగ్గర, షియర్ ఫోర్స్ ఎట్ బి దగ్గర 0 అవుతుంది. 0 ఎందుకు అవుతుంది అంటే అక్కడ లోడ్ అనేది లేదు కాబట్టి. నెక్స్ట్ సి, షియర్ ఫోర్స్ ఎట్ సి దగ్గర కూడా 0నే అవుతుంది, ఎందుకంటే ఇటు సైడ్ ఏం లోడ్ లేదు కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? షియర్ ఫోర్స్ ఎట్ ఏ. షియర్ ఫోర్స్ ఏ దగ్గర మనకి యూడిఎల్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆ యూడిఎల్ని తీసుకోవాలి. ఇప్పుడు మన షియర్ ఫోర్స్ ఏ దగ్గర ఎంత ఉంది? 23. సో 20 × 3 చేస్తే 60 కిలో న్యూటన్ వస్తుంది. ఇప్పుడు మ్యాక్సిమం షియర్ ఫోర్స్ అనేది ఎక్కడ అవుతుంది? 60 కిలో న్యూటన్ దగ్గర అక్కడ అవుతుంది. మ్యాక్సిమం షియర్ ఫోర్స్ అక్కర్స్ ఎట్ 60 కిలో న్యూటన్ ఎట్ ఏ దగ్గర 60 కిలో న్యూటన్ అనేది అక్కర్ అవుతుంది. ఇప్పుడు మనం బెండింగ్ మూమెంట్ అనేది ఫైండ్ చేద్దాం. బెండింగ్ మూమెంట్ అంటే ఏంటిది? బెండింగ్ మూమెంట్ చేసినప్పుడు మనం వాల్యూస్ అనేవి నెగిటివ్లో తీసుకోవాలి. ఇది అనేది మెయిన్ పాయింట్, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. షియర్ ఫోర్స్ అంటే పాజిటివ్లో తీసుకోవాలి, బెండింగ్ మూమెంట్ అంటే నెగిటివ్లో తీసుకోవాలి. ఇప్పుడు బెండింగ్ మూమెంట్ అనేది ఎంబి దగ్గర 0 కిలో న్యూటన్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ లోడ్ లేదు కాబట్టి ఎంబి. నెక్స్ట్ ఎంసి దగ్గర కూడా 0 కిలో న్యూటన్ అవుతుంది. ఇప్పుడు ఎంఏ అంటే ఇక్కడ ఉంది కదా,
మనకి యూడిఎల్ యాక్ట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే 20 × 3 మైనస్లో తీసుకోవాలి. 20 × 3 బ్రాకెట్స్ తర్వాత ఇంటూ ఇక్కడ మనకు 3 వచ్చింది కదా, 3/2 అని తీసుకోవాలి. 3/2 తీసుకోవాలి. యూడిఎల్ వచ్చినప్పుడు 3/2 తీసుకుంటే మనకు ఎంఏ వాల్యూ ఎంత వస్తుందో క్యాల్సిలో కొడదాం. -20 × 3 ఇంటూ 3/2 -90 kN. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాల్సిలో కొట్టినప్పుడు బ్రాకెట్స్ అనేవి కంపల్సరీ. బ్రాకెట్స్ పెట్టిన తర్వాత ఇంటూ కొట్టుకున్న తర్వాతనే 3/2 అనేది కొట్టుకోవాలి. ఒకవేళ మీరు ఇంటూ కొట్టుకోలేదనుకోండి, సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను మీకు. ఒకవేళ మీరు ఇంటూ కొట్టుకోలేదనుకోండి, ఇంటూ కొట్టుకోకుండా డైరెక్ట్ ఈ సింబల్ కొట్టుకున్నారనుకో ఇట్లా వచ్చేస్తుంది, అదే డివైడ్ లెక్క వచ్చేస్తుంది. అట్లా కొట్టుకోకుండా మీరు 20 × 3 బ్రాకెట్స్ కొట్టుకొని బ్రాకెట్ తర్వాత ఇంటూ కొట్టుకొని 3/2 కొట్టండి. కొడితే మీకు వాల్యూ అనేది వస్తుంది. అదే అక్కడ ఇంటూ కొట్టకపోతే వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది. -90 kN వచ్చింది. ఇప్పుడు ఎంఏ అనేది -90 kN వచ్చింది. ఇప్పుడు ఏంటిది మ్యాక్సిమం షియర్ ఫోర్స్, మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్. Maximum bending moment occurs at 90 kN at A దగ్గర అక్కర్లేదు. ఇప్పుడు మనం షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ వేసుకుందాం. ఫస్ట్ మనం షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ వేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఫిగర్ వేసుకోవాలి. మన క్వశ్చన్ని యాజ్ ఇట్ ఈస్ వేసుకోవాలి, చేంజెస్ చేయకూడదు, యాజ్ ఇట్ ఈస్ వేసుకోవాలి. 20 kN/m. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ లైన్స్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇక్కడ సి పాయింట్ ఉంది కదా, ఈ సి పాయింట్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మీరు చూడండి షియర్ ఫోర్స్ కదా, షియర్ ఫోర్స్ దగ్గర ఎంత ఉంది, 0 kN ఉంది. అంటే ఎంత, బి దగ్గర. షియర్ ఫోర్స్ ఎట్ సి దగ్గర ఎంత ఉంది, 0 kN ఉంది. షియర్ ఫోర్స్ ఎట్ ఏ దగ్గర ఎంత ఉంది, 60 kN ఉంది. అంటే ఎంత, 60 kN. ఇది ఎక్కడ, ఏ పాయింట్ దగ్గర ఉంది. సో ఇలా ఇది నేను స్కేల్ తోటి కొడితే లైన్స్ అనేవి స్ట్రేట్ వస్తాయి, కానీ నేను పెన్తో పెడుతున్నా కదా, స్కేల్ యూజ్ చేయట్లేదు కాబట్టి సో లైన్స్ అనేవి స్ట్రేట్గా రావట్లేదు. ఇక్కడ స్ట్రేట్గా వస్తుంది, ఇలా అని వస్తుంది అన్నట్టు, ఇలా వస్తుంది డయాగ్రామ్. ఇక్కడ కరెక్ట్ రాలేదు, ఇది ప్లస్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, బెండింగ్ మూమెంట్కి ఎంత ఉంది, బెండింగ్ మూమెంట్ కూడా ఎంబీ దగ్గర 0 ఉంది, సి దగ్గర కూడా 0 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఎంఈ ఎంత, -90 kN. ఇది మైనస్లో వచ్చింది కాబట్టి ఇది స్ట్రైట్ రాదు, ఇది హ్యాగింగ్ వస్తుంది, అంటే ఇలా వస్తుంది అన్నట్టు మైనస్. సో ఇది షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అంటారు, దీన్నేమో బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అంటారు. ఈ క్వశ్చన్ చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది అంటే చాలా పెద్ద ప్రాబ్లం లెక్క అనిపిస్తుంది, చూడగానే భయం అవుతుంది. కానీ మీరు ఒక్కసారి కూర్చొని మీది అర్థం చేసుకొని చేయండి, మీకు ఈజీగా ప్రాబ్లం వచ్చేస్తుంది. జస్ట్ ఒక 5 minutes పడుతుంది టైం అంతే. ఒక 2-3 times ప్రాక్టీస్ చేస్తే, ఇందులో ఏం లేదు, షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేసాడు, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ జస్ట్ ఇది అనేది వచ్చేస్తే, ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోగలిగితే, ఇది వచ్చేస్తే ఇది అనేది ఈజీగా మీరు చేసుకోగలుగుతారు. ఒకవేళ మీకు ఈ ప్రాబ్లం అర్థం కాకపోతే మీరు నాకు కామెంట్ చేయండి, నేను వేరే ప్రాబ్లం తోటి ఇంకా మీకు క్లియర్గా ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.